నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 145 14th స్టాంజా 145వ కీర్తన 14వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా పడిపోవారందరిని ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మలను దర్శించండి, బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మానవ జీవితంలో పలు పరిస్థితులు మనం కృంగిపోవటానికి అవి కారణంగా ఉంటాయి. అయితే వాటన్నిటిలో దేవుడు మనలను లేవనెత్తువారై ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరచడం మనం గమనించగలం. పరిశుద్ధ గ్రంథంలో ఓ భక్తుని జీవితాన్ని ప్రభువారు లేవనెత్తుటకు కారణమైనటువంటి సంగతులు ఏంటో మనం పరిశీలన చేసినట్లయితే, బుక్ ఆఫ్ లామెంటేషన్స్ చాప్టర్ 3 వర్డ్స్ 17, విలాపవాక్యములు 3వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నెమ్మదికిని నాకును ఆయన బహుదూరం చేసి ఉన్నాడు, మేలు ఎట్టిదో నేను మరచి ఉన్నాను. చదవబడిన ఈ వాక్య భాగంలో ఇర్మియా ప్రవక్తను గూర్చి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది, అతడు విలాప ప్రవక్త అని. ప్రభు తనకు అప్పగించినటువంటి పరిచర్యలో విలపిస్తూ దేవుని ప్రజలైనటువంటి వారికి అతడు దేవుని మాటలను తెలియచేసినట్లుగా మనం ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. అట్టి పరిచర్యలో ఉన్నటువంటి ఇర్మియా గారు ఎన్నెన్నో ఇబ్బందులను తాను ఎదుర్కొన్నారు. అట్టి ఇబ్బందుల్లో తాను పలికినటువంటి మాట ఒకటి నేడు మనం చదివి ఉన్నాం. అదేంటంటే, నెమ్మదికి అతడు దూరముగా ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏ అనుభవాలలో అతడు వెళ్ళాడో మనము ఈ 3వ అధ్యాయము 2వ వచనం మొదలుకొని రాయబడినటువంటి మాటలు చదివినట్లయితే అవి ఎంతో కష్టాన్ని, బాధను అతడు ఎదుర్కొన్నట్లుగా అక్కడ మనం చూస్తాం. అయితే అట్టి పరిస్థితులకు అనుమతించినటువంటి దేవుడు ఇర్మియా గారు హృదయంలో ఆయన ఏమై ఉన్నాడో ఆ సంగతులను అతడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు కలిగినటువంటి గొప్ప సమాధానం, సంతోషాన్ని మనం చాప్టర్ 3 వర్డ్స్ 18, 19, 20, 21 విలాపవాక్యాలు 3వ అధ్యాయము 18 నుండి 21 వచనాల వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో, నాకు బలము ఉడిగని అనుకుంటుని, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుని, నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రిని, చేదును జ్ఞాపకం చేసుకునుము. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకున్నాలో కృంగి ఉన్నది. అది నీకు ఇంకనూ జ్ఞాపకం ఉన్నది కదా, నేను దీన్ని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది. వర్స్ 22, 23 and 24, 22 నుండి 24 వచనాల వరకు రాయబడిన వాక్యములో, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనం నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం, కృపగల దేవుని ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు మనం గమనించగలం. నిజమే, తాను అనుభవించినటువంటి పరిస్థితులు ఎంతో కృంగిపోవుట కారణమైనవైనా ఇంకనూ నిర్మూలం కాకుండా ఉండటానికి దేవుని వాత్సల్యత ఎడతెగక నిలుచున్నదని, రెండోదిగా అనుదినము ఆయన తన ప్రజల ఎడల నూతనంగా వాత్సల్యతను చూపే నమ్మదగినటువంటి దేవుడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రవక్త ఇర్మియా గారిని ఏ విధముగా తాను కృంగిన పరిస్థితుల్లో ప్రభువారు బలపరిచి వాడుకున్నారో, ఈ మాటలు వింటున్నటువంటి మనల్ని కూడా ఆయన నిశ్చయముగా ఆయన లేవనెత్తేటటువంటి దేవుడై ఉన్నారు.
మన కష్ట సమయంలో మనం ఎదుర్కొనేటటువంటి ఇబ్బందుల్లో మనం అనుభవించే శ్రమను చూడక వాటన్నిటిలో నుండి నాటి ప్రవక్త అయిన ఇర్మియా గారిని లేవనెత్తినటువంటి దేవుని వైపునకు మనం చూస్తే ఖచ్చితంగా నేను అనుభవించేటటువంటి బాధ అంతటి నుండి కూడా ఆయన మనలను కూడా లేవనెత్తుతారు. కష్టాలు, ఇబ్బందులు ప్రభు వైపు మనం చూస్తే నిశ్చయముగా మనం లేవనెత్తబడతాం. మనం అనుభవించే శ్రమ వైపు చూస్తే మరింత కృంగిపోతాం. గనుక దేని వైపు మీరు చూస్తున్నారో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుని ఆదరించి ఆదుకుని లేవనెత్తే ప్రభు వైపునకు చూచి ఇంతకాలం మీరు అనుభవించిన వేదన అంతటి నుండి విడుదల పొంది ఆయన అనుమతించినటువంటి కష్టాల్లో ఏమాత్రం అధైర్యపడక నిశ్చయముగా మనల్ని లేవనెత్తే దేవుడిగా ప్రభు ఉన్నారని విశ్వసించి మీ జీవిత దినాల్లో ప్రభువు చూపే కృపకు పాత్రలు కాగలరని హృదయపూర్వకంగా మీ కొరకే ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా కృంగిన వారిని లేవనెత్తే దేవుడిగా మీరున్నందుకు కృతజ్ఞతలు. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకునే వారిని దీవించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని ఆశీర్వదించండి. ఎందరైతే పలు పరిస్థితుల చేత వేదంతో ఉన్నారో నిశ్చయముగా వారిని మీరు ఆదరించుదురుగాక. ముందున్న కాలమంతా కృపాక్షేమములు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవుడితోడే నడిపించునుగాక. ఆమేన్.